దేశ రాజధానిలో నిన్న గాలి కాలుష్య తీవ్రత పెరిగింది. దీంతో అవసరం లేని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. నేటి నుంచి గ్రేప్ 3 అమలు చేస్తామని వాయు కాలుష్య మండలి వెల్లడించింది. వాతావరణంలో గాలి స్వచ్ఛత తగ్గి తీవ్ర స్థాయికి చేరితే గ్రేప్ 3 అమలు చేస్తుంటారు. దీంతో పాటు BS3కి చెందిన పెట్రోల్ వాహనాలు, BS4కి చెందిన డీజిల్ వాహనాలను ఢిల్లీ, గురుగ్రామ్, గజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్ లో అనుమతించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. గాలి కాలుష్యం వల్ల ఒక గ్యాస్ ఛాంబర్లా దేశ రాజధాని ఢిల్లీ తయారవుతోంది. దీని ద్వారా పీల్చే గాలిలో నాణ్యత అనేది ప్రతిరోజు క్షీణిస్తూ ఉంది. మనం ప్రజెంట్ అక్షర్ధామ్ ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఒకవైపు గాలి కాలుష్యం, మరోవైపు పొగమంచు కారణంగా విజిబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. వాహనదారులు పగటిపూటే లైట్లు వేసుకుని రావాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే విజిబిలిటీ అనేది దాదాపు 50 నుంచి 100 మీటర్ల వరకు విజిబిలిటీ అనేది కనిపించడం లేదు. ఈ రోడ్లపై వచ్చే వాహనాలకు తోడు ఇటు ఎయిర్పోర్ట్లలో కూడా ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. టైం కూడా డిలే అవుతూ ఉంది. దీని ద్వారా ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అంటే దాదాపు 450 పైన, నిన్న దాదాపు 475 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన గాలి నాణ్యత పడిపోయింది. అంటే పీల్చే గాలే ప్రాణాలు తీసే స్థాయికి ఢిల్లీలో చేరిందనేది ప్రధానంగా ప్రజలు భావిస్తున్నారు. దానిలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం అత్యవసరంగా అంటే ఇప్పటి వరకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది, 1, 2 ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ పొల్యూషన్ అనేది ప్రమాదకర స్థాయికి చేరడంతో గ్రాప్ 3ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా గ్రాప్ 3లో భాగంగా వాహనాలకు సంబంధించి ఏదైతే BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాల రాకపోకలకు సంబంధించి ప్రధానంగా ఆంక్షలు విధిస్తోంది. మరోవైపు భారీ భవనాల నిర్మాణాలను నిషేధం విధించింది. అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇటు ఢిల్లీలోకి ప్రవేశించే ఇటు హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఏవైతే వాహనాలు ఉన్నాయో BS3 పెట్రోల్ అలాగే BS4 డీజిల్ వాహనాలను నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కాలం చెల్లిన వాహనాలు ఏవైతున్నాయి వాటిని కూడా ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధిస్తోంది. అంటే అనేక రకాలుగా ఢిల్లీ ప్రభుత్వం క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. మొదటగా అంటే గ్రాప్ 2లో భాగంగా రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్. రెడ్ లైట్ ఎప్పుడైతే వస్తుందో సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడిన వెంటనే గాడి ఆఫ్ అంటే వెహికల్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయడం ద్వారా కొంత మేరైనా గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే రెడ్ అండ్ గ్రీన్ లైట్ క్యాంపెయిన్ ప్రారంభించింది. దానికి సంబంధించి ఆటోల మీద, ఇతర వాహనాల మీద ఇటు ఛానల్ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా వీటిని ప్రచారం చేస్తుంది. ప్రజలు అవగాహన కల్పిస్తూ ఉంది. కొంతమంది ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తున్నారు, మరికొంతమంది పాటించడం లేదు. కానీ ఇక్కడ ఎవరు ఏం చేసినా కానీ ఢిల్లీ ప్రభుత్వం చేసే చర్యలకు ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో దాని ద్వారా కొంతమేరైనా కాలుష్యం తగ్గించవచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా గ్రాప్ 3 ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇటు వాహనాల రాకపోకలకు సంబంధించి అయితే కాలం చెల్లిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ కాలం చెల్లిన వాహనాలను ఎక్కడికక్కడ నిషేధించాలి, చలాన్లు విధించాలి. అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇటు పంజాబ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చే భారీ వాహనాలు ఏవైతున్నాయి భారీ వాహనాలు కానీ ఇటు చాలామంది ఇటు హర్యానా, ఉత్తరప్రదేశ్ బోర్డర్ నోయిడా, గురుగావ్ నుంచి ఎక్కువ మంది ఉద్యోగరీత్యా ఢిల్లీకి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ వాహనాలు ఏవైతే కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయో వాటిని ఢిల్లీలోకి ప్రవేశించవద్దు. ఏవైనా నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఢిల్లీలోకి వస్తే ఆ వాహనాలను కేసులు నమోదు చేయడం కానీ, చలాన్లు విధించడం కానీ, వాహనాలు స్వాధీనం చేసుకోవడం కానీ చేయాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం కానీ ఇటు పొల్యూషన్ బోర్డు కూడా చెప్తూ ఉంది. దానిలో భాగంగా ఇటు స్కూల్కు సంబంధించి కూడా ఆంక్షలు విధించింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ సీఎం అతీష్ నిన్న ఒక లేఖను కూడా విడుదల చేశారు. 5వ తరగతి వరకు కూడా అంటే నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఇటు ప్రైవేట్, ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా క్లాసులు ఆన్లైన్లో నిర్వహించాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం చెప్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ కాలుష్యం అనేది ఎక్కువ అవుతూ ఉంది. అంటే కామన్గా వింటర్ సీజన్లో ఈ పొల్యూషన్ ఎక్కువ అవుతుంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఏదైతే హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్లో పంట వ్యర్థాలను తగలబెట్టడానికి సంబంధించి పొల్యూషన్ సమీపంలో ఉన్న ఢిల్లీలోకి రావడం ద్వారా మరోవైపు వాహనాలు ఎక్కువ అవడం కూడా అంటే విస్తీర్ణం తక్కువ, జనాభా ఎక్కువ అనే నేపథ్యంలో ఢిల్లీ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం, చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ విస్తీర్ణం అనేది చాలా తక్కువ ఉంటుంది, జనాభా మాత్రం ఎక్కువ ఉంటున్నారు. అంటే పక్కనే ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి కూడా రోజు వాహనాలు భారీ సంఖ్యలో ఇక్కడ రావడం, జనజీవనం అనేది ఎక్కువగా ఇక్కడ జీవించడం, రాకపోకలు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ వాహన ఉద్గారాల నుంచి ఏర్పడే పొల్యూషన్ వల్ల కూడా ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు
అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆస్తమాకు సంబంధించి కూడా ఈ పొల్యూషన్ దారితీస్తుంది. అంటే పీల్చే గాలిలో అంటే మనం శ్వాస తీసుకుని ఏదైతే గాలితోనే మనం బ్రతుకుతున్నామో అదే గాలి ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో ప్రాణాలు తీసే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే అంటే స్వచ్ఛమైన గాలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్పై 50 పాయింట్లుగా ఉంటుంది. అది కొంచెం 100 వరకు వెళ్తే ఒక మోస్తరుగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ 100 నుంచి 450, 470 వరకు వచ్చింది. ఎంత ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ ప్రజలు జీవిస్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. దీనికి ఢిల్లీ ప్రజలు కూడా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుని మాస్కులు ధరించడం కానీ అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మాత్రమే అందరూ ప్రయాణించాలి. వ్యక్తిగత వాహనాలను ఇంటి వద్ద ఉంచడం ద్వారా దాని ద్వారా కూడా కొంతమేర పొల్యూషన్ తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకునే అన్ని రకాల చర్యలకు ప్రజలు కూడా సహకరించాలనేది ఢిల్లీ ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే గ్రాప్ 3 ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ గ్రాప్ 3 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొంతమేర పొల్యూషన్ తగ్గే అవకాశం ఉందనేది ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఈ చర్యలకు తోడు ప్రజలు కూడా సహకరించాలనేది ఢిల్లీ సీఎం అతీషి అలాగే పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఢిల్లీ ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.